వచ్చింది ఏమంటే సబ్ రిజిస్టర్ గారు నేను రిజిస్ట్రేషన్ ఆపమని చెప్పినా అని చెప్పేసి మీరు ఆయన ఆపినాడు అని చెప్పేసి మీరు ప్రజల్లో ఒక ప్రచారం చేస్తున్నారు. అనాథరైజ్డ్ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ని రిజిస్ట్రేషన్స్ ఆపమనేది 100కు 1000% వాస్తవము. మిగతా ల్యాండ్స్ కానీ మిగతా రిజిస్ట్రేషన్లు కానీ మేము ఎప్పుడు కూడా దాంట్లో ప్రమేయం కానీ జోక్యం కానీ లేదు. మరి వాస్తవమే కదా ఇది. మీరు నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తారు. చెప్పండి, మీరు చెప్పండి ఫస్ట్. పేపర్లో వచ్చింది ఇది రెగ్యులేషన్ చేసుకోవాలని చెప్పాము. మేము ఫలానా వ్యక్తి ఆపాలా అని రోజు చెప్పుకుంటే ఈ రోజు కాదు, సోమవారం పేపర్కి వస్తానే కాదు. ఒకటి పేపర్లో వచ్చింది కోర్టులకు కానీ లేదా అధికారులకు కానీ బైండింగ్ కాదు. దేర్ షుడ్ బి అన్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నమెంట్. మనకు రెవెన్యూ అథారిటీస్ నుంచి రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐడి గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వస్తే మాత్రమే వాళ్ళు చేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వస్తే చేస్తారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉత్తర్వుల రూపేణా అధికారులకు వచ్చిన వెంటనే 100కు 100% పారదర్శకంగా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి రికమెండేషన్ లేకుండా జరిగి తీరుతారు. దాంట్లో మీకేం అపోహలు పెట్టుకోతుంది. పేపర్ వస్తానే మీరు పడిపోతే ఎట్లా? చేసుకోవాలని చెప్పినామంటే పార్టీ అది కాదు, నేను దాని గురించి చెప్పడం కాదు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ బయటకు వచ్చి నా దృష్టికి వచ్చిండేది స్టాంప్ రైటర్లే ఎమ్మెల్యే గారు చెప్పినారు రిజిస్ట్రేషన్ ఆపన్నారు, సబ్ రిజిస్టర్ గారు చెప్పినారు. నేను ఎప్పుడు ఆయన చెప్పలా. నేను అనాథరైజ్డ్ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ మున్సిపాలిటీ నుంచి అఫీషియల్ గా ఏదైతే ఇస్తున్నామో ప్రభుత్వ భూములు ఏవైతే గతంలో దోపిడీకి గురైనాయో వాటిని తహసీల్దార్ ఆఫీస్ ద్వారా ఇస్తున్నాము. అంతవరకే మా ప్రమేయం కానీ జోక్యం కానీ యాజ్ ఎ చైర్మన్ అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా స్థానిక ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంది. నేను చేస్తా ఉన్నా. దాంట్లో ఎక్కడ కూడా మీరు సందేహాలు పెట్టుకోవద్దండి. మీరు నన్ను ఏమనుకుంటే నాకు ఇబ్బంది లేదు. దాంట్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మమ్మల్ని తిప్పుకుంటే మాకే ఇబ్బంది లేదు. ఊరు బాగుపడాలా, ఊరు బాగుండాలా, మళ్లీ భవిష్యత్తులో కూడా పిల్లలు ఉంటారు, అవసరాలు ఉంటాయి, ప్రభుత్వ భూములు ఉండాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం. రాజకీయ ముసుగులో కొంతమంది వెలవలు ఊరిని భ్రష్టు పట్టించేసి భూములు కొట్టేసి అనవసరంగా రేట్లు పెంచేసి పేద ప్రజల్ని మధ్యతరగతి ఇబ్బంది పెట్టాలనేది వాస్తవం. దానికి అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి. ప్రజలు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళకి వాస్తవ రూపంలో వాస్తవ ధరలకి భూములు దొరకాలనేది మా ఆలోచన. నలుగురు కలిసి మేమే రియల్ ఎస్టేట్, మేము చేసిందే రేటు, మేము చేసిందే వ్యవహారము, సబ్ రిజిస్టర్ ఆఫీస్ మా కంట్రోల్లో ఉండాలా, కమిషనర్ మా కంట్రోల్లో ఉండాలా, లేదంటే తహసీల్దార్ మా కంట్రోల్లో ఉండాలని గతంలో గత 10-15 సంవత్సరాలుగా చేస్తూ వచ్చిందే ఆలోచన విధానానికి మేము వ్యతిరేకం. మా స్టాండ్ స్పష్టంగా చెప్తాను. అంతేగాని ప్రజలకు సౌకర్యం కానీ ప్రజలకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే ముందు వరుసలో ఉండి పరిష్కారం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. నిన్న రోజు నాకు దృష్టికి వచ్చింది. అందుకే మీ ముందుకు నేనే వచ్చిన, మిమ్మల్ని పిలిపించడానికి. ఎందుకంటే మిమ్మల్ని పిలిపించుకుంటే కూడా బజార్లో పోయి కొంతమంది ఉంటారు, మేము సరిపోయిన వాళ్ళు ఉంటారు, సరిపోయిన వాళ్ళు ఉంటారు. ఏదో ఎమ్మెల్యే ఏమైనా వ్యవహారాన్ని పిలిపించుకోవడం అనుకుంటారు. అందుకని మీ దగ్గరికి వస్తున్నాను. ఉన్నాం మేము ఈ ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వంలో ఉన్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రజల్లో ఎవడన్నా చెడ్డ చేస్తే కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఆయన కూడా లేదు. ఎమ్మెల్యేలు కూడా మేము ఎవరు ఆ మూడులో లేము. మేము వేరే కథ నా వరకు నేను చెప్తున్నా. ఇంకా మీరు ఏదన్నా స్టాంప్ రైటర్లు ఇంకా ఏదన్నా ఉంటే చెప్పండి. పబ్లిక్ కూడా నా దగ్గర ఫోన్ చేసి చెప్తాన్నారు, ఇట్లా చెప్తానారట అని. నేను సబ్ రిజిస్టర్ గారిని అడిగిన. సబ్ రిజిస్టర్ గారు మంచి వ్యక్తి, ఆయన అట్లా చెడ్డ పనులు చేసే వ్యక్తి కూడా కాదు. గతంలో జరిగిన ఇదే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అటువంటివి ఏమన్నా ఉంటే కూడా నా దృష్టికి తీసుకురండి. దానికి కూడా మేము చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం. స్పేర్ చేసే మూడ్లు ఏం లేము. తహసీల్దార్ ఆఫీస్లో కూడా గతంలో జరిగినటువంటి అక్రమాలు మామూలు లేవు. ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ అయితే ఇంతవరకు అటువంటి పనులు ఇంకా పాల్పడలా. ఏమైనా అటువంటి పాల్పడితే మా దృష్టికి వచ్చి ఇక్కడికే వస్తాను. నేనేమి పిలిపించుకోరే మాట్లాడు, మేము అదిగే తీసుకొచ్చి మాట్లాడతాం. వాళ్ళే మీ దృష్టికి ఏమన్నట్టు కూడా చెప్పండి. మేము కరెక్ట్ చేసుకుంటాం. మేము సిద్ధంగా ఉన్నాం. రిజిస్ట్రేషన్ ఆపమని చెప్పినా అని చెప్పేసి మీరు ఆయన ఆపినాడు అని చెప్పేసి మీరు ప్రజల్లో ఒక ప్రచారం చేసుకోవాలి. అనాథరైజ్డ్ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ని రిజిస్ట్రేషన్స్ ఆపమనేది 100కు 1000% వాస్తవము. మిగతా ల్యాండ్స్ కానీ మిగతా రిజిస్ట్రేషన్లు కానీ మేము ఎప్పుడు కూడా దాంట్లో ప్రమేయం కానీ జోక్యం కానీ లేదు. వాస్తవమే కదా. మీరు నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తారు. చెప్పండి, మీరు చెప్పండి ఫస్ట్.
లేదు, ఇది పేపర్లో వచ్చిందండి. ఇది రిగ్యులేషన్ చేసుకోవాలని చెప్పాము. మేము ఫలానా వ్యక్తి ఆపాలా అని ఎవరు చెప్పినట్టు అంటే ఈ రోజు కాదు, పేపర్కి వస్తానే కాదు. ఒకటి పేపర్లో వచ్చిండేది కోర్టులకు కానీ లేదా అధికారులకు కానీ బైండింగ్ కాదు. దేర్ షుడ్ బి అన్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నమెంట్. వాళ్ళకు రెవెన్యూ అథారిటీస్ నుంచి రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వస్తే మాత్రమే వాళ్ళు చేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వస్తే చేస్తారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉత్తర్వుల రూపేణా అధికారులకు వచ్చిన వెంటనే 100% పారదర్శకంగా ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా జరిగి తీరుతారు. దాంట్లో మీకేం అపోహలు పెట్టుకోవద్దండి. పేపర్ వస్తానే మీరు పడిపోతే ఎట్లా? రిగ్యులేషన్ చేసుకోవాలా అని చెప్పినామంటే పార్టీకి అది కాదు, నేను దాని గురించి చెప్పడం కాదు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ బయటకు వచ్చి నా దృష్టికి వచ్చిండేది, స్టాంప్ రైటర్లే ఎమ్మెల్యే గారు చెప్పినారు, రిజిస్ట్రేషన్ ఆపన్నారు, సబ్ రిజిస్టర్ గారు చెప్పినారు. నేను ఎప్పుడు ఆయన చెప్పలా. నేను అనాథరైజ్, అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ మున్సిపాలిటీ నుంచి అఫీషియల్ గా ఏదైతే ఇచ్చున్నారో, ప్రభుత్వ భూములు ఏవైతే గతంలో దోపిడీకి గురైనాయో వాటిని తహసీల్దార్ ఆఫీస్ ద్వారా ఇచ్చున్నాము. అంతవరకే మా ప్రమేయం కానీ జోక్యం కానీ యాజ్ ఎ చైర్మన్, అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా స్థానిక ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంది. నేను చేస్తా ఉన్నా. దాంట్లో ఎక్కడ కూడా మీరు సందేహాలు పెట్టుకోవద్దండి. మీరు నన్ను ఏమనుకుంటే నాకు ఇబ్బంది లేదు. దాంట్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మమ్మల్ని తిట్టుకున్నా మాకే రకమైన ఇబ్బంది లేదు. ఊరు బాగుపడాలా, ఊరు బాగుండాలా, మళ్ళీ భవిష్యత్తులో కూడా పిల్లలు ఉంటారు, అవసరాలు ఉంటాయి, ప్రభుత్వ భూములు ఉండాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం. రాజకీయ ముసుగులో కొంతమంది వెలవలు ఊరిని భ్రష్టు పట్టించేసి, భూములు కొట్టేసి, అనవసరంగా రేట్లు పెంచేసి పేద ప్రజల్ని, మధ్యతరగతుల్ని ఇబ్బంది పెడతారనేది వాస్తవం. దానికి అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి. ప్రజలు, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళకి వాస్తవ రూపంలో, వాస్తవ ధరలకి భూములు దొరకాలనేది మా ఆలోచన. నలుగురు కలిసి మేమే రియల్ ఎస్టేటు, మేము చేసిందే రేటు, మేము చేసిందే వ్యవహారము, సబ్ రిజిస్టర్ ఆఫీస్ మా కంట్రోల్ ఉండాలా, కమిషనర్కి మా కంట్రోల్లో ఉండాలా, లేదంటే తహసీల్దార్ మా కంట్రోల్లో ఉండాలని గతంలో గత 10-15 సంవత్సరాలుగా చేసి వచ్చిందే ఆలోచన విధానానికి మేము వ్యతిరేకం. మా స్టాండ్ స్పష్టంగా చెప్తున్నాం. అంతేగాని ప్రజలకు సౌకర్యం కానీ, ప్రజలకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే ముందు వరుసలో ఉండి పరిష్కారం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. నిన్నటి రోజు నా దృష్టికి వచ్చింది, అందుకే మీ ముందుకు నేనే వచ్చిన, మిమ్మల్ని పిలిపించలేదు. ఎందుకంటే మిమ్మల్ని పిలిపించుకుంటే కూడా బజార్లో పోయి కొంతమంది ఉంటారు, మేము సరిపోయిన వాళ్ళు ఉంటారు, సరిపోయిన వాళ్ళు ఉంటారు, ఏదో ఎమ్మెల్యే ఏమైనా వ్యవహారాన్ని పిలిపించాడు అనుకుంటారు. అందుకని మీ దగ్గరికి వస్తుంటారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనాథరైజ్ చేయొచ్చునా లేదన్నా? 100% ఇప్పటి వరకు చేయదు. జీవో వచ్చిన తర్వాత, జీవో వస్తే 100% చేస్తారు. జీవో వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ లింక్ డాక్యుమెంట్ పెట్టి ఇప్పుడు చేయొచ్చునా చేయకూడదు? అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ చేయరు, చేయొద్దని చెప్పిన. చేయొద్దండి, అన్అప్రూవ్డ్ చేయొద్దు, ట్రాన్స్ఫర్ చేయొద్దు. వాళ్ళు రెగ్యులరైజ్ చేయండి, డబ్బులు కట్టినండి. మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీకి, పంచాయతీ ఉంటే పంచాయతీకి డబ్బులు కట్టి చేసుకోమనండి. రోడ్డు విడ్త్ కూడా ఖచ్చితంగా రెగ్యులరైజేషన్లో రోడ్డు విడ్త్ నాన్స్ మీట్ అవ్వాల్సిందే. వాళ్ళు ఏమడు డెవలపర్కి పోతుంది 10 అడుగులు అటు ఇటు, వానికి ₹2 డబ్బులు తగ్గించుకొని ప్రజల సౌకర్యం చేయమనండి. మోసం చేసి రూపాయి సొమ్ము ₹1.5 ₹2 చేసి ఆల్రెడీ లింక్ డాక్యుమెంట్ ఉంటాయి. లింక్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కెనాట్ బి ఏ టైటిల్ మై డియర్. చట్టం చెప్తాను నీకు. ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోయేసి చేసి ఆయనే ఉన్నాడు ఎదురుగా. డాక్యుమెంట్ ఉంటే అది మీకు టైటిల్ అండి? మీరు ఏదైనా రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్ యాక్ట్ ఈజ్ వెరీ క్లియర్. నువ్వు ఏది రిజిస్టర్ డాక్యుమెంట్ తీసుకుపోతానే అది నీకు టైటిల్ కాదు. దేర్ షుడ్ బి ఆరిజిన్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఫ్లో ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ ద డాక్యుమెంట్, ఇట్ ఈస్ ద టైటిల్. దాని భూమి ఎక్కడ పుట్టింది, దీని మ్యుటేషన్ ఏముంది, మార్పులు ఏమొచ్చినాయి, మార్పు జరిగే క్రమంలో ఏ రకంగా మారింది, ఆ రికార్డ్స్ ఏ రకంగా మారినాయి అనేదే టైటిల్. డాక్యుమెంట్ తీసుకుని రిజిస్టర్ చేసుకుంటాను నీ వెసులుబాటు కోసం డాక్యుమెంట్ ఇట్ కెనాట్ బి ఏ టైటిల్. మీరు ఎవడన్నా గ్రీడీకి వచ్చినోనికి మీరు రిజిస్టర్ చేసేసి వాడిని రంబాబులో మేనకని చూపించవచ్చు, మాకు చూపించలేదు. లింక్ డాక్యుమెంట్ ఉంటాను రిజిస్టర్ చేసేది కాదు. అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటేనే చేయండి. మీ ప్రొఫెషనల్ లిస్ట్ పెట్టినారు 100% మళ్ళీ చెప్తాన్నా.
అన్అప్రూవ్డ్ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ జరగవు. వాళ్ళకు అవకాశం ఇస్తాను. గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నా లేకపోయినా స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో చర్చించి వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు పెంచేసి కొద్ది వరకు దానికి గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బులు 100% చట్టపరంగా ఉన్నటువంటివి, న్యాయపరంగా ఉండేటువంటివి ఏదైతే ఫీజులు ఉన్నాయో అవి చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్లకు వెసులుబాటు ఇస్తాం. మాకు నిన్న పేపర్లో పేపర్లో వచ్చినప్పుడు మీకు ఒక ఉత్సాహం ఉంటుంది, మీరు చేసుకోవాలనుకుంటుంది. రెగ్యులరైజేషన్ అది రాకముందు కూడా నేను పలుమారు ప్రెస్ మీడియా ద్వారా చెప్పిన, మీరు ఎవరికైతే స్టాంపులు రాసినారో ఆ పెద్ద మనుషులు కూడా ఈ ఊర్లో చాలా పెద్ద రియల్ ఎస్టేట్ అని చెప్పి ఇండస్ట్రీ స్టేటస్ తీసుకొని చెప్తానే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు, బోగస్ ఇండస్ట్రీస్లు వాళ్ళకు కూడా చెప్పిన జీవో కావాలన్నారు. మీరు దొంగ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ చేసినప్పుడు గాడ్స్ ఆర్డర్ ఏమన్నా ఉండిందా? అప్పుడు జీవో లేదు కదా. మరి ఇప్పుడు నువ్వు డబ్బులు కట్టి కన్సర్న్ అథారిటీకి డబ్బులు కట్టి రెగ్యులరైజ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నీకెందుకే జీవో? అంతిమంగా ప్రభుత్వానికి చేరాల్సిన ప్రభుత్వానికి రావాలా, ప్రజలకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు ప్రజలకు కల్పించాలా. ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో వారికి సరైనటువంటి వస్తువు సరైనటువంటి ధరకి సరైనటువంటి మార్గంలో ట్రాన్స్ఫర్ చేయబడాలా. మా ఆలోచన అంతవరకే ఉంటుంది. ఇక్కడ ఎవరు ముట్టాలు లేరు కాబట్టి క్లారిటీతో మీరు కూడా ఉండండి. ఎక్కడా మీ మీద ఒత్తిడి ఉండదు. మీరు ఒత్తిడి పెట్టుకునే పనులు కూడా స్పష్టి పలకండి. మీరు దొంగ రిజిస్ట్రేషన్లు, డబల్ రిజిస్ట్రేషన్లు, ఒకరి ఫోటో పెట్టి ఇంకోరితో రిజిస్ట్రేషన్ చేసేటివి, దానికి ఊళ్ళే సాక్షి సంతకం పెట్టి అనుకుని చెప్పుకునే వాళ్ళు ఇట్లా వాళ్ళంతా చాలా మంది కారు. ఇంకా కానీ ఇక్కడ దానికి ఎవరు కూడా ఒత్తాస పలకం. దానికి మీరు అనిపించుకోరు. మీరు కూడా క్లారిటీ ఉంటే బాగుంటుంది. మీ మంచి కోరే నేను చేస్తానండి. ఊరు మంచి కోరే చేస్తాను. నా వ్యక్తిగతంగా ఇంటికి లేవు, ఊరి మీద కక్ష సాధింపులు లేవు. ఎవడో చెప్పుకునేవాడు చెప్పుకొని దానికి ఏం కూడా చేయండి. మేము రాజకీయాల్లో మాకు భాగం ఉంది, దానిలో లెక్కేసుకుంటాం మేము. కాబట్టి మీరు క్లారిటీతో ఉండండి, పౌరులు క్లారిటీతో ఉండండి. ఊరికే నిందలేసి అధికారులను భ్రష్టు పట్టించి వాళ్ళని బెదరగొట్టి వాళ్ళ మీద ఏదో ఒకటి పట్టగాల్సి ముఖం మీద వేసేసి నాయకుల్ని ఎమ్మెల్యేలని వాళ్ళని పట్టగాల్సి ముఖం మీద వేసేసి మీ పబ్బం పట్టుకోవాలి. ఎవరు భయపడరు. మా అధికారులను కూడా కాపాడుకుంటారు. తప్పు చేయనప్పుడు వాళ్ళతో తప్పు చేయను, వాళ్ళు తప్పు చేసే స్పేరు చేయను. తప్పు చేయకుండా మీరు బెదరగొడితే వాళ్ళని నేను కాపాడుతాను. నాకు చేత అయిపోయింది. చాలా స్పష్టంగా చెప్తాను మీకు. అది మీ ఒకరిగా అందరికీ చెప్తాను. ఇప్పుడు ఇన్ని ఇక్కడ ఎందుకు పెట్టామంటే మెసేజ్ కూడా బయటికి పోనేనే చెప్తాను. ముందు 40-45 సంవత్సరం ముందు పట్టాలు ఇచ్చినారు. దానికి కూడా రిజిస్టర్ చేయడానికి సబ్ రిజిస్టర్ తహసీల్దార్ సంతకాలు అడుగుతున్నాము. తహసీల్దార్ పెట్టడం లేదు. అది దేనికో మనకు అర్థం కాదు. రిజిస్టర్ చేసిన తహసీల్దార్ అనే పెట్టినది మాది భూమి మేము ఎట్లా పెడతాము అని సంతకాలు. తహసీల్దార్ కాదు, పట్టా ఇచ్చారు, చట్టం మాట్లాడు. వ్యవసాయ భూమి ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ రిజిస్టర్ చేసి ఇప్పుడు రిజిస్టర్ చేయమని అడుగుతాను కదా. ఆల్రెడీ తప్పండి ఇప్పుడు రిజిస్టర్ చేయించుకోవాలని ప్రయత్నం చేశాను. ఇప్పుడు యాక్ట్ ఏదైనా మండలం ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ అక్కడైనా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఈయన కొంతమంది వీళ్ళు రాసేవాళ్ళు ఏం చేస్తారంటే మీ తహసీల్దార్ గారు సంతకాలు పెట్టేది రిజిస్టర్ ఆఫీసర్ గారు చేశారు. ఇల్లు కట్టుకోండి. ఓన్లీ రసీదు మనకి కొత్త రసీదు మాత్రం ఉంటుంది. ఆ పట్ట ఎక్కడో పోగొట్టుకుంటారు. మనకి కొత్త రసీదులో సర్వే నెంబర్ రసీదు మీద రిజిస్ట్రేషన్ చేయరు. నువ్వు తహసీల్దార్ ఆఫీస్కి పోయేసి చలాన్ కట్టేసి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా ఇస్తారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా ఇస్తారు. డిఫామ్ ఏదైనా డూప్లికేట్ అన్యాయం ఇస్తారు. దానికి అథెంటిక్ డాక్యుమెంట్ దొరుకుతుంది. దానికి వాళ్ళని మీకు బలిపోతుంది. డాక్యుమెంట్లు సారే తయారు చేసినారు. అవి ఇచ్చినారంట, ఫామ్ ఇచ్చినారు, దాన్ని ఫిల్అప్ చేసినారు. కానీ తహసీల్దార్ సంతకాలు పెట్టడానికి ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడితే అది తహసీల్దార్ ఉద్యోగమే కదా, ఆయనకంటే తెలుస్తుంది. ఈ దస్తావేజులు రాసేవాళ్ళు పంపిస్తున్నారు అట్లా తహసీల్దార్ సంతకం. అవును, ఆయన రిజిస్టర్ చేయనప్పుడు పంపిస్తారు వాళ్ళు. అదే పొజిషన్ సర్టిఫికేట్ ఇంటి సర్వే నెంబర్ ఇంటి పనిపై రిజిస్టర్ అడిగినప్పుడు సర్వే నెంబర్ కంపల్సరీ రాయాలి. అందుపైన సర్వే నెంబర్ అనేది ఇంటి పని సర్వే నెంబర్ అనేది ఉండదు. వాళ్ళు తప్పు కాదు, ఆయన తప్పు కాదు. మనం చేయాల్సిన పని సక్రమంగా చేయకుండా ఈజీ కాల్లా మన పరపతి చూసి మన ముఖం చూసి కావాలనుకుంటున్నాం. అట్లా జరగవు.
విను తహసీల్దార్ దగ్గరికి పోయేసి పెట్టదంటే మాకు ఫోన్ చేయి, మేము చెప్తాము, రికార్డు చూసి చేయమని. లేదు ఇంకా మమ్మల్ని ఏంటి అడిగే, నువ్వైతే అడగలవు మా లీడర్ కాబట్టి, కామన్ మ్యాన్ ఉంటాడు అడగలేడు, ₹2 చలాన్ కడితే డూప్లికేట్ ఇస్తాడు. ఏముందానికి మామూలుగా ఇస్తాము. పోయి- మీరు ఎట్లా చేస్తారంటే ఆడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పోయింటారు, ఆడ సారు దీనికి ఇది లేదు సర్వే నెంబర్ అన్నప్పుడు వస్తారు, ఇంటికి వచ్చి ఇంట్లో పెట్టుస్తారు. అంటే దాన్ని నేను చూసే టైం కూడా తెలుసు కదా. అంటే ఈసీ ల్యాండా హౌస్ సైటా ఏమైనా దాన్ని నేను కూడా చేసి చేస్తాను. అన్అప్రూవ్డ్ అన్ఆథరైజ్డ్ ఎవరు జరగవు. వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాను. గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నా లేకపోయినా స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో చర్చించి వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు పెంచేసి కొద్ది వరకు దానికి గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బులు 100కు 100% చట్టపరంగా ఉన్నటువంటివి, న్యాయపరంగా ఉండేటువంటివి ఏదైతే ఫీజులు ఉన్నాయో అవి చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీ ఇస్తాం, లేకపోతే జరగవు. రియల్టీ కడతా ఉంటున్నారు సార్. బిఎల్టీ కాదు, బిఎల్టీది జరగదండి. మీరు తెలివితేటలతో మాట్లాడద్దండి. మీరు చాలా తక్కువ చదువుకున్నారు. మీరు ఒక లేఅవుట్ లో భూమి కొని ఉంటే నీకు వచ్చిన 5 సెంట్లకు బిఎల్టీ కడతా అంటే చట్టం పరిమితి ఇవ్వదు. టోటల్ గా ఎవడైతే డెవలప్ చేసినాడో వాడిని పోయి చొక్కా పట్టుకొని, మీ హక్కు ఇది, మీ హక్కు ఇది, కొన్నోడిది, చొక్కా పట్టుకొని ఆ రెగ్యులరైజ్ చేసిమని చెప్పి అడగండి. తప్పు కాదు అది. మీకు లేకపోతే నాకు ఫోన్ నెంబర్ నేను చెప్తాను, వాళ్ళకందరికి చేసి పెట్టమని చెప్పేసి చెప్పినా రారు. మీరు అట్లా వాళ్ళ దగ్గర కొన్నారు, అందరు కలిసి ముఠాగా ఏర్పడిపోయినారు. ఇక్కడ దండిగా అయితే తప్ప మనిషి బతుకుంటాడు కదా. నిన్న ఒక ఆయన చెప్తాడు, 70 ఏళ్ల వయసులో నాకు వయసు అయిపోయింది, ఇప్పుడు ఎందుకు అబ్బా అని. ఆ దొంగ పని చేసేటప్పుడు 70 ఏళ్ల వయసే కదా ఉంది, అప్పుడు 17 ఏళ్ళు లేదు కదా అని అడిగిన. నీకే ఏమని చెప్పంటే చెప్తా. 70 ఏళ్ల వయసులో దొంగ పని చేసే పనికి వస్తుంది. అదే 70 ఏళ్ల వయసు చట్టం చర్యలు తీసుకుంటే మాత్రం 70 ఏళ్ళు చూడబ్బా అనేది. ఎట్లా ఇది 70 ఏళ్ళు అప్పుడు దొంగ పని చేయించాను, అప్పుడు అనిపించలేదా, సిగ్గు కాలేదా? 70 ఏళ్ళు నేను ఈ పని చేస్తాను అని నీకు కూడా చెప్తాను. అదే వాడికి ఎవరికో అమ్మినో దగ్గర పోండి, మీ తప్పది. ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ సిటిజన్. ప్రతి వ్యక్తికి కూడా బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత ఉంది. మీరు తప్పుడు సైట్లు కొనుక్కొని అధికారులను లేదు నాయకులను తప్పు పడితే అది మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు. మీరు చేసిన తప్పుడికి అధికారులని నాయకులను పట్టుకొని తిడతా అంటే మీరు వాళ్ళని తప్పు చూపిస్తేట్లయ్యా? మీరు ఇప్పటికీ నేను సహృదయంతో చెప్తాను, చట్టంలో అయితే లేదు అయినా చెప్తాను. మీరు గ్రామ పంచాయతీ వేసి నేను గ్రామ పంచాయతీ ఆఫీసర్ల మీకు చెప్తా, కమిషనర్ గారికి చెప్తాను, మీరు లేఅవుట్లో కొన్ని మార్పులు చేసుకోండి. 18 అడుగులు 20 అడుగులు రోడ్డు ఇచ్చింటే 30-35 ఏదైతే నామ్స్ ఉందో దాని ప్రకారం మీ సైట్ ఓనర్లందరినీ అసోసియేషన్గా చేసి ఏర్పాటు చేసి ఆ రోడ్డు వెడల్పు పెంచండి, కాలువలు రోడ్లు వేసి కాలువలు వేసి ఇచ్చేయండి. దాని ట్యాక్స్ ఏదైతే ఉందో మున్సిపాలిటీకి డబ్బు కట్టండి, వాళ్ళ నుంచి అఫిషియల్గా డబ్బు కట్టండి, జీరోలో కాదు, వీడి తీసియండి. చెప్తాను, మీకు రెగ్యులరైజ్ చేసి ఇస్తాం, మీరు రిజిస్ట్రేషన్ జరుగుతాయి. అంతేగాని మీ అంతకు మీరు చేసుకుంటే మాత్రం కాదు. పార్టీలు అడుగుతారు కదా, అందుకనే క్లారిటీ చెప్పేస్తాను, అందుకే చెప్పేస్తాను. నీ వ్యక్తిగతం కాదు, నా వ్యక్తిగతం కాదు ఇది. మీ కొంతమంది స్టాప్ చేసి మీకు హెడ్ ఆఫ్ పై నుంచి జీవో ఏమైనా వచ్చిందని కూడా అడుగుతారు. అంటే నువ్వు కొనేకి జీవో ఏందో చూపిస్తే నేను అమ్మేకి ఏందో జీవో చూపిస్తాను. కాదు, అయిపోయింది, ముందు అయిపోయింది. అవునబ్బా, అంటే ముందు అయిపోయిందని చెప్పేసి నువ్వేం చేసినా చెల్లుబాటు కాదు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆర్ ద సిస్టమ్. నువ్వు దాన్ని ఆ వ్యవస్థ అది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది మెయింటైన్ అవుతా అంటే తప్పు చేసినాక 10 ఏళ్ళకు ఒక క్రైమ్ జరిగితే 10 ఏళ్ళ తర్వాత కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది. మరి అదే జరుగుతున్నాయి ఇప్పుడు, అదే జరుగుతున్నాయి. మీరు దానికి చట్టం లేదనుకుంటే ఎట్లా? అప్పుడు జరిగిపోయిందంటే జరిగిపోయిన మటర్ కేసులు ఉండవా? 10 ఏళ్ళ తర్వాత లైఫ్ లైట్లకు శివుడు కనుక్కుంటే ఇది అంతేబ్బా, ఇది అంతే. ఇది ఆర్థిక నేరము, అది మామూలుగా క్రిమినల్ కేసు, ఇది ఎకనామికల్ కేసు. మీకు స్పష్టత లేకుండా మీరున్నారు, నేను లేను. నా పరిపాలనలో ఏమి అస్పష్టతగా ఉండను, నేను స్పష్టంగా ఉన్నా, నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నా. తప్పు చేయను, మీతో అనిపించుకోను. మీరు కూడా క్లారిటీగా ఉంటే బాగుంటుంది. మీ మంచి కోరే నేను చేస్తాను, ఇది ఈ ఊరు మంచి కోరే చేస్తాను. నా వ్యక్తిగతంగా ఏంటివి లేవు, ఎవరి మీద కక్ష సాధింపులు లేవు. ఎవడని చెప్పుకునేవాడు చెప్పుకొని దానికి కేర్ కూడా చేయము. మేము రాజకీయాల్లో మాకు ఒక భాగం ఉంది, దానిలో లెక్కేసుకోం మేము. కాబట్టి మీరు క్లారిటీతో ఉండండి, పౌరులు క్లారిటీతో ఉండండి. ఊరికే నిందలేసి అధికారులను మళ్ళీ భ్రష్టు పట్టించి వాళ్ళని బెదరగొట్టి వాళ్ళ మీద ఏదో ఒకటి బట్టగాల్చి ముఖం మీద వేసేసి నాయకుల్ని ఎమ్మెల్యేలని వాళ్ళని బట్టగాల్చి ముఖం మీద వేసేసి మీ పబ్బం కట్టుకోవాలా? ఎవడు భయపడదు. మా అధికారులను కూడా కాపాడుకుంటారు తప్పు చేయనంత.
వాళ్ళతో తప్పు చేయను, వాళ్ళు తప్పు చేసే స్పేరు చేయను, తప్పు చేయకుండా మీరు బెదరగొడితే వాళ్ళు నేను కాపాడను. నా చేత అయింది. చాలా స్పష్టంగా చెప్తాను మీకు. అది నీ ఒకరిగా అందరికీ చెప్తాను. ఇక్కడ ఇక్కడే ఎందుకు పెట్టామంటే మెసేజ్ కూడా బయటికి పోనేనే చెప్తాను. ఇంకా ఎవరైనా స్టాంప్ రైటర్లు మాట్లాడుతుంటే మాట్లాడండి. ఒత్తిడి ఉంటుంది. దొంగ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు, దొంగ ఆస్తులు, ఒకరి ఫోటోలు పెట్టి ఇంకో ఫోటో పెట్టేది, ఇట్లా దానికి వ్యతిరేకం అంతే. వచ్చింది కాబట్టి మన కేసు బుక్ అయింది. రైట్. మరి అనాథరైజ్ ఎప్పుడు ఉన్నాయి రిజిస్టర్ కావు. 30 ఏళ్ల కింద ఉండేది కూడా కావు.